ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. ఈరోజు అయితే మనము బైబిల్లో ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనం అయితే చదువుకుందాం. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. చాలాసార్లు అతిశయం, దీన్ని ఒక రకంగా మన వాడుక భాషలో చెప్పాలంటే గర్వపడతా ఉంటాం. జ్ఞాని తనకున్న జ్ఞానాన్ని బట్టి, ఐశ్వర్యవంతుడేమో తనకున్న ఐశ్వర్యాన్ని బట్టి, శూరుడేమో తనకున్న బలాన్ని బట్టి, శౌర్యాన్ని బట్టి అతిశయింపబడతా ఉంటాడు. అయితే గర్వపడతా ఉంటాడు మనసులో. మనకు ఆటోమేటిక్గా స్వగర్వం అనేది లోపల వచ్చింది అనమాట. అది మానవుల నైజం. అయితే దేవుడు అంటున్నాడు, అలా అతిశయింపబడకూడదు అంట, గర్వపడకూడదు. మనం చాలాసార్లు మనకున్న డబ్బు, ఇల్లు, పొలము, ఆస్తి, వెండి, బంగారం, చదువు, అందం, వీటన్నిటిని బట్టి మనం మనకంటే తక్కువగా ఉన్న వారితో మనం పోల్చుకొని మనసులో స్వగర్వం అనేది వచ్చింది. ఆటోమేటిక్గా గర్వపడుతూ ఉంటాం, విర్రవీగుతూ ఉంటాం. అయితే దేవుడు చెప్తున్నాడు, వాటి యందు కాక వాటన్నిటినీ అనుగ్రహించిన దేవుని యందు మనం అతిశయపడాలి. చాలాసార్లు దేవుడా, ఈ నా తెలివితేటలో దేవుడు ఇచ్చింది, ఈ నా ఆస్తి దేవుడు అనుగ్రహిస్తే నాకు వచ్చింది, దేవుడు ఇచ్చింది అని దేవుణ్ణి బట్టి మనం అతిశయపడాలి. చాలాసార్లు మనం అలా చెయ్యమన్నమాట. మన సొంత ప్రయత్నాలు, మన సొంత తెలివితేటలని మనల్ని మనం పొగుడుకుంటూ, మనల్ని మనం సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ చేసుకుంటూ తృప్తి పడుతూ ఉంటాం, గర్వపడుతూ ఉంటాం, విర్రవీగుతూ ఉంటాం. అయితే వీటన్నిటిని అనుగ్రహించిన దేవుడికి ఒక నిమిషం పట్టిద్ది అవన్నీ తీసుకోవడానికి. ఒక క్షణం చాలు అవన్నీ నీ ఎద్దు నుండి తీసివేయడానికి. ఎంతోమంది మనకంటే చిన్నవారు, పెద్దవారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతూ ఉన్నారు. మన జీవితం ఏ పాటిది? ఎందుకు హెచ్చింపబడతాం? దేవుడు తన్నితే, దేవుడు దెబ్బ కొడితే కింద పడతాం, తిరిగి లేవలేము. నీకు రెక్కలు వచ్చినాయి కదా, నేను సంపాదిస్తున్నా, ఇది నా ఆస్తి అని నువ్వు విర్రవీగుతున్నావేమో. జ్ఞాపకం చేసుకున్నావు, నేను ఇంత అందంగా ఉన్నాను, నాకంటే ఎవరు అందంగా లేరని నువ్వు విర్రవీగుతున్నావేమో మనసులో. దేవుడు కనుక తన్నితే మనము కింద పడతాం, మనం తిరిగి లేవలేం. దేవుని మీద ఆధారపడదాం. ఇవన్నీ మనకు అనుగ్రహించిన దేవుణ్ణి బట్టి మనం అతిశయపడదాం. ఇవన్నీ నాకు ఇచ్చిన దేవుడికి వందనాలు అని మనం చెప్పగలగాలి. ఇవన్నీ దేవుడి ద్వారా నాకు కలిగినాయి అనే సాక్ష్యం నీ నోటి నుండి రావాలి. ఆయన బట్టి అతిశయపడు, ఆయన బట్టి గర్వపడు. అంతేగాని నువ్వు హెచ్చించుకోమాకు. తగ్గించబడి ఉంటే దేవుడు హెచ్చిస్తాడనమాట. నువ్వు హెచ్చించుకుంటే దేవుడు పాతాళానికి తొక్కేయగలడు. జ్ఞాపకం చేసుకున్నాం. ఇంకా మనం మనసులో గర్వపడుతున్నావేమో, ఇదంతా నాది, నా సొంత అని స్వార్థంతో ఆలోచించి గర్వపడుతున్నామేమో. జాగ్రత్త కలిగి ఉందాం, జీవిస్తాం. ఆ విధంగా దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. నీకే కాదు, నాకు కూడా. మనం చాలాసార్లు ఇట్లా గర్వపడేవారిగా ఉన్నాం. అయితే ఎప్పటికీ మనం గర్వపడకూడదు. ఎందుకంటే మన జీవితం ఏ పాటిది? ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది, గడ్డి పువ్వు లాంటి వాళ్ళం, వాడిపోయే స్వభావం కలిగిన వాళ్ళం. అనేకసార్లు మనము బయటికి వెళ్తూ ఉంటాం, ఉదయం లేచి ఎక్కడో చోట ఏదో ఒక బజార్లో ఫ్లెక్సీలు పెడతానే ఉంటారు, చనిపోయారు అని. అదే దేవుడి ఎంతోమంది మన కళ్ళ ముందు ఉన్నవారు చనిపోతూ ఉన్నారు. మనం కూడా అలా అయిపోతామని కాదు, కానీ మన జీవితం ఏ పాటిది? ఆ కొద్ది జీవితంలోనే దేవుని బట్టి అతిశయపడకుండా మనకున్న కలిగిన మన దగ్గర రూపాయి ఉంటే నన్ను మించినోడు లేననే తట్టు మనం జీవిస్తున్నామేమో. జ్ఞాపకం చేసుకొని ఆ రకంగా ఉండకుండా మనం జీవించేవారిగా ఉందాం. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వాలంటే ఫాలో, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్.